పోలీస్ జాబ్ రావాలంటే, ఒక ఎస్ఐ జాబ్ రావాలంటే ఎంత కష్టమో మనందరూ తెలుసు. హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, లాంగ్ జంప్లో హై జంప్లో ప్రతి దాంట్లో పాస్ అయి ఉండాలి, వచ్చినటువంటి ప్రతి ప్రశ్నకు కరెక్ట్ సమాధానం రాయాలి, ప్రతి దాంట్లో పాస్ అయితేనే, ప్రతి దాంట్లో క్వాలిఫై అయితేనే అప్పుడు ఎస్ఐ జాబ్ అనేది రావడం జరుగుతుంది. చివరి వరకు దగ్గర దాకా ఎప్పటి వరకు మేము భక్తిలో ఉండాలి, ఎంతవరకు సహించే వారంగా ఉండాలి అడిగినప్పుడు మీరు 70 మార్ల మట్టుకు సహించే వారుగా ఉండాలి, భక్తి కలిగిన వారుగా ఉండాలి, దేవుని గురించి తెలుసుకునే వారుగా ఉండాలి, ప్రకటించే వారుగా ఉండాలి, ఆత్మలు రక్షించే వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులతో మాట్లాడారు. అంటే దేవుడు చెబుతున్నటువంటి మాట దేవుడికి నచ్చేవారుగా ఉండాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. అయినా సరే మరి దేవుడికి ఇష్టంగా మనం ఉండలేక మరి ఉంటామా అంటే కంపల్సరిగా మనం ప్రయత్నం చేస్తే దేవుడికి ఇష్టమైనటువంటి వారిగా ఉండొచ్చు. దేవుడికి ఇష్టమైనటువంటి పనులు చేసినటువంటి భక్తులు మనకు బైబిల్లో చాలా మంది కనబడతారు. ఎందుకంటే దేవుడు ఈ భూమి పైన ప్రతి మనిషిని పంపించాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా తనకు నచ్చినట్టుగా జీవిస్తున్నాడు, లేదా తన స్వార్థం కొరకు బ్రతుకుతున్నాడు, తన కోరికలు తీర్చుకోవడానికి బ్రతుకుతున్న వాళ్ళు కొంతమంది, తర్వాత తన కుటుంబం కొరకు స్వార్థంతో బ్రతికే వాళ్ళు కొంతమంది. అందులో రాజకీయ నాయకులు ఉండొచ్చు, అందులో పోలీసు వ్యవస్థ ఉండొచ్చు, అందులో నానా రకాల మనుషులు ఉండొచ్చు. మరి వీరందరినీ పుట్టించింది దేవుడైతే నిజంగా మరి దేవుడు అనుకున్నట్టుగా మనుషులు ఎందుకు బ్రతకట్లేదు అని మనం ఆలోచిస్తే అసలు దేవుడు ఎవరో సమాజానికి ఇంతవరకు అర్థం కాదు. అర్థం కానట్టుగా చాలా మంది బ్రతికి ఉంటారు, వాళ్ళకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు మనుషులందరినీ చూసి దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నాడు, ఎన్నో కోరికలు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే మనుషులు నేను పుట్టించినటువంటి పిల్లలు, నా పిల్లలు నాలాగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు, నాలాగా జీవించాలని దేవుడు అనుకుంటున్నాడు. ఎట్లాగా మనం ఆలోచిస్తే ఒక మాట చూసుకుని మనం ముందుకు కీర్తన గ్రంథంలో నుండి 14వ అధ్యాయం మనం చూసినట్లయితే 14వ అధ్యాయము కీర్తన గ్రంథం 2వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రతి మనిషి గురించి, ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు ఆయన ఆకాశం నుండి చూస్తూ ఏమంటున్నాడో ఒకసారి చూడండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆ దేవుడు ఆకాశం నుండి చూచి నరులను, మనుషులను పరిశీలిస్తున్నాడట. దేవుడు వివేకము కలిగి ఎవరైనా నన్ను వెతికేవారుగా ఉంటారా, అసలు నా ఆలోచనను వెతికేవారుగా ఉంటారా, నిజంగా దేవుడు ఎలా ఉంటాడో, దేవుడి గుణాలు ఎలా ఉంటాయని వెతికేవారుగా ఉంటారా, నిజంగా మనల్ని దేవుడు ఎలాగైతే బ్రతుకుమంటున్నాడో, దేవుడు ఏం చెబుతున్నాడో అని ఆలోచించే వాళ్ళు ఉంటారా అని ఆకాశం నుండైనా పరిశీలిస్తున్నాడు. మామూలుగా చూడలేదు, పరిశీలిస్తున్నాడు. దేన్ని పరిశీలిస్తున్నాడు? మనుషుల యొక్క హృదయాలను పరిశీలిస్తున్నాడు, హృదయాలను పరిశీలిస్తున్నాడు. ప్రతి మనిషిని, ఏ కులం గాని, ఏ మతం గాని, ఏ దేశంలో ఉన్నది, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ ఆహారం తీసుకునే వాళ్ళైనా దేవుడికి సంబంధం లేదు. ప్రతి మనిషిని పరిశీలిస్తున్నాడు, ప్రతి మనిషిని పరిశీలిస్తున్నాడు. కానీ మనుషులందరూ ఎలా తయారైపోయారో తెలుసా? మన కింద 3వ వచనంలో చూస్తారు. వారందరూ మనుషులందరూ దారి తొలగిపోయి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడంటున్నాడు. ఒక్కడు కూడా లేరట. దేవుడు వెతికి వారు ఎవ్వరు కూడా లేరట. వారందరూ ఏమైపోయారట? దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. దారి తొలగిపోయారు. ఏంటా దారి? హైదరాబాద్ వెళ్ళే దారా, లేకపోతే అమెరికాకు వెళ్ళే దారా, ఆస్ట్రేలియాకు వెళ్ళే దారా? మనం ఆలోచిస్తే ఆ పరలోకమందున్నటువంటి కన్న తండ్రి అయినటువంటి దేవుడి దగ్గరకు వెళ్ళేటటువంటి దారి మర్చిపోయాడు మనిషి. ఏది కనబడిన దాన్ని మొక్కుతున్నాడు, ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తున్నాడు, ఏది చేయాలంటే అది చేస్తున్నాడు. దేవుడు
బాధపడతాడు? మన కుమారుడే ఉంటే మనం చెప్పినట్టుగా వినకపోతే, ఒక్కరు ఇద్దరు ముగ్గురు కుమారులు ఉంటేనే మనం చెప్పినట్టు వినకపోతే, మన కూతురు ఉంటే మనం చెప్పినట్టు వినకపోతే ఏ తండ్రికైనా సంతోషం ఉంటుందా? మనందరూ తెలుసు కదా, మనందరు పిల్లలు ఉన్నారు కదా. ఏ తండ్రికైనా సంతోషం ఉంటుందా? పడుకుంటే నిద్ర కూడా పడదు. అరే నా కొడుకు దీంట్లో తయారైపోయాడు, నేను చెప్పినట్టు వినట్లేదు. ఎవరు చూసినారా, ఎవరు విని కన్నారా అని ఒక మాట నాకు వస్తుంది కదా అని ఎంతో బాధపడుతుంటాడు తండ్రి. కుమారుడికి ఏమన్నా అయిపోయిందంటే ఎంతో బాధపడుతుంటాడు, తన బిడ్డకి ఏమన్నా అయిందంటే ఎంతో బాధపడుతుంటాడు. ఆ ప్రేమ వివరించలేనిది, అంత గొప్పది. అలాంటప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా దారి తొలగిపోతుంటే, దారి తప్పిపోతుంటే, అసలు ఆ దేవుని దారి తెలుసుకోకపోతే దేవునికి ఎంత బాగుంటుందండి. అందుకే ఒకప్పుడు నోవహు కాలంలో జల ప్రళయాన్ని రప్పించింది. అసలు ఆ జల ప్రళయాన్ని రప్పిస్తే అందరూ చనిపోతారని దేవుడు తెలుసు. తన పిల్లలు చనిపోయేటప్పుడు, వాళ్ళు బాధపడుతున్నప్పుడు, వాళ్ళు వేదన పడుతున్నప్పుడు, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, వాళ్ళు ఢీకొడుతున్నప్పుడు దేవుడు ఎంత బాధపడి ఉన్నాడు. అయినా సరే తప్పదు, ఎందుకని అందరూ దారి తొలగిపోయారు. తప్పదు, తప్పని పరిస్థితిలో దేవుడు చేశాడు. తప్పని పరిస్థితిలో ఎన్నోసార్లు దేవుడు భూకంపాలు, ఎన్నో సునామీలు. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ? దేవుడేమైనా క్రూరమైన వాడా? దేవుడేమైనా ప్రేమ లేని వాడా? మనం ఆలోచిస్తే లేదండి. దేవుడు అపారమైనటువంటి ప్రేమ. ఒకసారి మనం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఒక మాట మాట్లాడతాం. 39వ అధ్యాయము 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 1వ వచనం. మరియు ఇర్మియా చెరసాల ప్రకారములలో 31వ అధ్యాయం 3వ వచనం. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడనయుందును, వారు నాకు ప్రజలయుందురు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఖడ్గమును తప్పించుకొనని వారై జనులు అరణ్యంలో దయనొందిరి కనుక ఇశ్రాయేలు విశ్రాంతి పొందినట్లు నేను సరిపోతుంది. ఆ మాట కాదండి, ఇంకొక మాట ఉంటుంది. డిస్టర్బ్ చేయకండి. శాశ్వతమైన ప్రేమతో ఏం చేస్తున్నా మనుషులను దేవుడు ఏం చేస్తున్నామా? ప్రేమించుచున్నాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు దేవుడు కఠినమైన వాడు మనం అనొచ్చా? అనడానికి వీల్లేదు. మరి ఎందుకు అలాంటి ప్రళయాలు, అలాంటి విపత్తులు, అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటే మనుషుల ఆలోచనలు, మనసును చేసేటటువంటి దేవునికి నచ్చే విధంగా మనుషులు లేరు. అలాంటి వారు దేవునికి అవసరం లేదు. దేవునికి ఎలాంటి వారు కావాలి? దేవుడి గురించి అర్థం చేసుకున్నవారు కావాలి, దేవుడి కొరకు బ్రతికేవారు కావాలి. అంతేగాని వారికి నచ్చినట్టుగా వారు బ్రతికేవారు, వారికి నచ్చినట్టుగా వారు జీవించేవారు దేవుడికి అవసరం లేదు. కానీ ఈ భూమి మీద ప్రతి మనిషి చూస్తే, దేవుడు పరిశీలించి భూమి మీద ఉన్నటువంటి నరులను చూసినప్పుడు మనుషులు ఎలా తయారైపోయారు, ఎంత ఘోరంగా తయారైపోయారు తెలుసా? ఒకసారి మీకా గ్రంథంలో చూస్తున్నాం. చూడండి ఒకసారి మీకా గ్రంథంలో నుండి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, కీడు చేయ బోనుకుందురు, అధిపతులు బహుమానం పొందుతురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందురు, గొప్పవారు తమ మోసపు కోరికలను చేయుదురు. చూసావా మనుషులందరూ ఎలా ఉన్నారట? దేవుడు ఆకాశం నుండి చూస్తుంటే అందరూ పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు అనుకుంటే మనుషులందరూ ఎలా మారిపోయారని చెప్తున్నాడు ఇక్కడ. వారందరూ కూడా రెండు చేతులతో కీడు చేయబోతుంటారట. కీడు, చెడ్డ పనులు చేయడానికి పూనుకొని ఉన్నారట. దేవుడిచ్చినటువంటి రెండు చేతులని దేవుడి కొరకు వాడాలని, నీతి సాధనాలుగా మీరు వాడాలని దేవుడిస్తే కీడు చేయడానికి పూనుకొని ఉంటారు అని చెప్తున్నాడు. తర్వాత అధిపతులు బహుమానం కోరురు. అధిపతులు పెద్ద పెద్ద పదవిలో ఉన్నటువంటి వారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మంచి ధనవంతులైనటువంటి వారు ఏం చేశారట? బహుమానం, ఇంకా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళడానికి, ఇంకా పెద్ద పెద్ద అవార్డులు రివార్డులు తీసుకోవడానికి
వీళ్ళైతే ఎంతమంది చంపేయడానికి కూడా ముందే ఉంటారు. వాళ్ళు చేసినటువంటి నేరాలు, వాళ్ళ పిల్లలు చేసినటువంటి పాపాలు ఎంతో మంది అమాయకులైనటువంటి వారి మీద నెట్టివేస్తారు. ఎన్నో పాపాలు, ఎన్నో నేరాలు. బహుమానం పొందడానికి వాళ్ళు ఏం చేస్తారట? చూడండి ఒకసారి మళ్ళా. అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు. న్యాయాధిపతులు అంటే ఎవరు? న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు. న్యాయాధిపతులు అంటే మనకు అర్థం కావడానికి పోలీసు వ్యవస్థ, పోలీసు వ్యవస్థ. నిజంగా న్యాయం చేసి తీర్చే వాళ్ళని ఒక మంచి రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారో మనం ఆలోచిస్తే ఎవరు లేరు. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడుగా పైకి ఎదగాలి అంటే ఎన్నో చేసి ఎన్నో చేయడానికి మనం చేయడం వల్ల తను పైకి వెళ్తాడు, లేకపోతే పైకి వెళ్తాడు. తను చేసినటువంటి ఎన్నో తప్పులు ఉన్నా, ప్రూఫ్లు ఆధారాలతో ఉన్నా వారిని పట్టుకొని శిక్షించారు ఎవరు? పోలీసు వారు. వాళ్ళ పిల్లలు తప్పులు చేసినా వాళ్ళు శిక్షించారు. మంచి మంచి ధనవంతులు తప్పులు చేసినా శిక్ష విధించారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఉన్నోళ్ళు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారని. ఎందుకయ్యా మీరు ఉన్నది అంటే లేని వాళ్ళని శిక్షించడానికి, చిన్న వాళ్ళని శిక్షించడానికే, ఏమి చేయలేని వాళ్ళని శిక్ష విధించడానికే. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? న్యాయాధిపతులు ఏం చేస్తారట? న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా ఉండి దాన్ని అంటే ఆకాశం నుండి దేవుడు భూమి మీద నరులను చూసి పరిశీలించినప్పుడు ఇలాంటి వారు కనబడుతున్నారు. అందరూ ఇలాంటి వారు కనబడుతున్నారు. అధిపతులు, న్యాయాధిపతులు. మరి ఈ లోకంలో ఉండి న్యాయం తీర్చేటటువంటి వాళ్ళే అన్యాయం చేస్తున్నప్పుడు, తప్పులు చేస్తున్నప్పుడు, పాపాలు చేస్తున్నప్పుడు నిజంగా ఎవరి కొరకు ఈ భూమి నడిపించాలని దేవుడు, ఎవరి కొరకు ఈ గాలి తీయాలి దేవుడు, ఎవరి కొరకు ఉదయం రాగానే సూర్యుని నడిపించాలి దేవుడు, ఎవరి కొరకు దేవుడు నక్షత్రాలను నడిపించాలి, సూర్యుని నడిపించాలి, చంద్రుని నడిపించాలి, ఎవరి కొరకు ఈ సృష్టిని మొత్తం తిప్పాలి దేవుడు. మనుషులే దేవుడికి విరోధంగా అయిపోతే, మనుషులే దేవుడికి వ్యతిరేకం అయిపోతే ఎవరి కొరకు దేవుడు కష్టపడాలి, ఎవరి కొరకు ఎదురు చూడాలి. నా దగ్గరికి వస్తారు మా పిల్లలకు, ఎవరి కొరకు ఎదురు చూస్తారంటే అందరు పాడైపోతే, అందరు పాపంలో మునిగిపోతే వాళ్ళందరూ ఆ రకంగా తప్పు చేస్తున్నారు. పోని కుటుంబాలతో కొంతమంది అయినా సరే, కుటుంబాలతోనైనా బాగుంటున్నారా? సమాజంలో ఉన్నవారు మామూలు వ్యక్తులైనా సరే బాగుంటున్నారా అని మనం ఆలోచిస్తే వారు కూడా బాగుండట్లేదు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని ప్రేమిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే పెద్దలను ప్రేమిస్తున్నారు, కొంతమంది తల్లిదండ్రులను ప్రేమిస్తారు, కొంతమంది భార్యను ప్రేమిస్తారు, కొంతమంది సమాజంలో ఉన్నటువంటి అతిథులను, స్నేహితులను ప్రేమిస్తారు. కానీ దేవుని విషయానికి అసలు ప్రేమించారు. ఒక్కసారి ఆ మాట కూడా చూస్తున్నాం. చూడండి సార్, ఇదే 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు? అసలు ఎవరిని ప్రేమించాలని చెప్తున్నాడు? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకో. అసలు ఎవరిని నమ్మొద్దంటుందో దేవుడు? వాళ్ళని నమ్ముతుంది సమాజం. ఎవరిని ఎక్కువగా నమ్మొద్దయ్యా, నన్నే ఎక్కువగా ప్రేమించాలి, నువ్వు నమ్మాలి అని దేవుడు చెప్తున్నాడో, దేవుడు ఎవరినైతే వద్దంటున్నాడో వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేవుడు అందుకే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. స్నేహితులు మోసం చేసిన వారు ఎంతమంది ఉన్నారని మనకు తెలుసు. స్నేహితుడు వీడు నావోడు అని అన్నప్పుడు ఎంతో మంది మోసం చేసిన వారు. తర్వాత ప్రాణ స్నేహితుడు అండి, వీడు నన్ను ఎంతో ప్రేమిస్తాడంటే నాకంటే నేను ఎంతో ప్రేమించుకుంటానో వీడు నన్ను అంత ప్రేమిస్తాడు అనుకుంటాను. ప్రాణ స్నేహితుడు అట్లాంటి వారిని కూడా నమ్మవద్దు అంటున్నాడు దేవుడు. చూసారా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ముఖ్య స్నేహితుడు నమ్మవద్దు. తర్వాత నీ కౌగిటిలో పడుకొని భార్య భర్త